ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న 10 రోజులుగా హైదరాబాద్ నివాసంలో పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లనున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ని పరామర్శించనున్నారు. అలాగే నందగిరి హిల్స్లో ఇటీవల మరణించిన రేజెంట్స్ సిరామిక్స్ అధినేత జిఎన్ నాయుడు కుటుంబ సభ్యులను కూడా సీఎం పరామర్శించనున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఆయన నివాసానికి వెళ్లి ఈరోజు సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించున్నారు. అలాగే మరో పారిశ్రామికవేత్త ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్ రవి, ఏదైతే నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన నివాసంలో సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 35లో పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లి అక్కడ ఏదైతే డిప్యూటీ సీఎం ఇటీవల కాలంలో కొంత అంటే ముక్కుకి కొంత అస్వస్థత కారణంగా ముక్కుకి కొంత శస్త్రచికిత్స ఏదైతే ఉందో ఆ శస్త్రచికిత్సను చేయించుకున్న నేపథ్యంలో ఇటీవల ఏపీ కేబినెట్ కూడా సమావేశానికి కూడా హాజరు కాలేని పరిస్థితి. అయితే అది కొంచెం ఇబ్బందికర పరిస్థితి, సర్జరీ అవడంతో దాన్ని ఏదైతే ఉందో ఈ రోజు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించనున్నారు. అయితే ఆ శస్త్రచికిత్స ఏదైతే ఉందో అది గత 10 రోజులుగా హైదరాబాద్ లోనే ఆయన చికిత్స చేయించుకున్న తర్వాత హైదరాబాద్ లోనే ఉంటున్న పరిస్థితి. అయితే ఆయన పరామర్శించేందుకు నేడు సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జూబ్లీ హిల్స్ లో తన నివాసానికి వెళ్లి పరామర్శించనున్నారు. అనంతరం అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకైతే నందగిరి హిల్స్ లోని ఇటీవల మరణించిన రీజెన్సీ సిరామిక్స్ అధినేత జిఎన్ నాయుడు కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు. ఓవరాల్ గా ఇవాళైతే ఈ పరామర్శలుగా ఈ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ అయితే ఉండనుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.